ఎందుకో నేను అస్సలు నచ్చేదాన్ని కాదు. ఇంటికొస్తే గొడవన్నమాట. ఎలా అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద గొడవలు. నాకు అర్థమయ్యేది లేదు. తను చెప్పినట్టల్లా చేసేదాన్ని. కొన్ని సంవత్సరాలు లక్ష్మి. అమ్మోళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు, తమ్ముళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు. ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ తమ్ముళ్ళతో కూడా మాట్లాడొద్దన్నారు. అప్పుడు ఎదురు తిరిగాను, అసలు మీకు ఎవరిష్టం? మా అమ్మా నాన్నలు అన్నారు, మా తమ్ముళ్ళని అన్నారు, వదిలేశాను. అంతకుముందు ఇంకెవరెవరన్నా కూడా అన్నారు. ఇప్పుడు మీ అమ్మా నాన్న మీ తమ్ముళ్ళ మీదకి వచ్చారు అంటే మనకెవరు అవసరం లేదా ఇంకా అనేసి. అది అంటే అట్లా ఆర్గ్యుమెంట్స్ అనమాట. నేనేంటంటే అందరితో బాగుందాం అంటాను. తనదేంటో నేననే దాన్ని మనం ఏమైనా అడవిలో ఉన్నామా మీరు నేను పిల్లలే ఉండడానికి అని చెప్పేసి అనమాట. తర్వాత నేనే నచ్చేదాన్ని కాదు. సో అది అర్థం చేసుకునేటప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. సో నాకు ఎటువంటి సపోర్ట్ కూడా ఉండేది లేదనమాట, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ. మా వారు ఉన్నారు అంటే ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ టైం చెప్తున్నాను లక్ష్మి. ఎలా ఉండేదాన్ని అంటే పతిభక్తి అని అనుకోకూడదు. శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతంకి పూజ చేసి మా వారికి కాళ్ళకు మొక్కేదాన్ని. అందరు నవ్వేవాళ్ళు, ఏంటి పద్ధతి అనేసి. నాకు ఇష్టం, భర్త అంటే దైవం అన్నట్టు అనేసి. అట్లాంటిది 15 సంవత్సరాల తర్వాత తన మొహం చూడాలంటే కూడా నాకు విసుగొచ్చింది. ఎందుకంటే ఏది చేసినా తప్పే, ప్రతిదీ తప్పే. అసలు ఇంక ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత తనకు అసలు నన్ను చూస్తే హేట్రెడ్నెస్. ఎవరేం చేస్తారు? నేను సిన్సియర్గా చేశాను, సక్సెస్ వచ్చింది. నేను పిల్లలు కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాము. సో అంటే మా వారి తప్పు అని కూడా చెప్పను, మరి ఎందుకు మారారో అట్లా తెలియదు నాకు. రాను 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 ఏంటంటే తన ఇంట్లో ఉంటే అసలు మాకు ప్రశాంతంగా ఉండలేకపోయేవాళ్ళు. అంటే ప్రతిదీ తప్పే. కూరలో కొంచెం కారం అయిందంటే ఇది ఎవరు తింటారు అని పారేస్తారు. ఉప్పు ఎక్కువైందంటే అట్లా అనమాట. అంటే తనను మెప్పించడానికి మేము ఏం చేసినా, ఎంత భయంగా ఉన్నా కానీ మాకు కష్టమైపోయేది. సో ఫస్ట్ అడిగాను, ఆర్గ్యూ చేశాను, అరిచాను, ఏం చేసినా కానీ ఏమీ ఇది లేదు. చివరికి మా బాబు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. బాబు ఉన్నాడు కదా, పెద్దోడు కదా. నా కూతురు అయితే చాలా కష్టం అనిపించేది. అసలు మాట్లాడొద్దమ్మా నువ్వు నాన్నతో అనేది. మాట్లాడకుండా గమ్మున కూర్చుంటే కూడా అది కష్టం అనమాట. ఏం పొగురా, నేను వస్తే మాట్లాడేది లేదా నువ్వు, ఎందుకులే గొడవలని నా పాటికి నేను కాముకుంటే కూడా అలా అనమాట. అట్లా అయిపోయి ఇంకా ఎందుకు అంటే బిజినెస్లోకి వచ్చాను అంటే ఫైనాన్షియల్గా నా పిల్లలు డౌన్ అవ్వకూడదని వచ్చాను లక్ష్మి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు కానీ చిన్న మాట చెప్తాను. మనకంటూ ఏమి వద్దు అనుకుంటాం. హస్బెండ్ ఉన్నాడు కదా చూసుకుంటాడు అనుకుంటాం. హస్బెండ్ వేరేగా ఉన్నప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవ్వరు చేయరు, అమ్మా నాన్నలు తప్పితే. అమ్మా నాన్నలు చేస్తున్నారు కదా అని హస్బెండ్స్ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏముంటుంది?